మా పాప చూడండి అలా వెళ్ళిపోయింది. వెళ్ళి ఇలా మెహందీ 40 में दे दो। की चेन्स ఇక్కడ की चेन्स 40 में दे दो ना, मेरे भाई के गिफ्ट दे दूंगी। 40 में दे दो ना। మా పాప వేరే వాడేస్తుంది. 40 में 60 रुपीस आपको 50 में दे रही। ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, మేము ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇది చిన్న మినీ ఎగ్జిబిషను. నేను ఊరికే పిల్లల్ని సరదాగా అలా తీసుకొచ్చాను. సో ఇవన్నీ మెమరీగా ఉండిపోతాయి కదా, చిన్నప్పుడు పిల్లలు తో తిరిగిన ఇవి ఇలా పోస్ట్ చేసుకుంటే అనేసి చేస్తున్నాను. చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసాము. कितना भैया? ఎనీ ప్యాకెట్ 20. ఇది కస్తూరి మేతి, మరాఠీ మొగ్గ, ఇవన్నీ ఏదైనా సరే 20 రూపీస్ అట. స్పైసెస్ బాగుంది కదా. ట్రై చేస్తుంది. వావ్, ఇవి ఈ ప్రైజ్ ఇస్తున్నారు ఇక్కడ. అది కొడితే ఓన్లీ ఎల్లోలో కొడితేనే ఫస్ట్ అటెంప్ట్కి, సెకండ్ అటెంప్ట్కి, థర్డ్ అటెంప్ట్కి అలా ప్రైజెస్ పెట్టారు. 30 రూపీస్ అట. 3 అటెంప్ట్స్. ఏ అటెంప్ట్లో అయినా సరే అవన్నీ పడిపోతే వాళ్ళు ప్రైజ్ ఇస్తారట. మా పిల్లలు ఇక్కడ వాటిని ఏమంటారు అవి వేస్తున్నారు. వాటిలో కౌంట్ ఎంత నెంబర్ వస్తే ఇక్కడ నెంబర్స్ వేస్తున్నారు, ఆ గిఫ్ట్ ఇస్తారట. బాగుందని చెప్పేసి 40 రూపీస్ సరే అని చెప్పి ఆడుతున్నారు. మా వాడికి ఎంత వచ్చిందో చూద్దాం. వెయినానా చూడట్లే కదా. ఎంత వచ్చిందో కౌంట్ చేద్దాం. 3 7 11 11 11 16 16 22 22 కూడా బాక్సే. చిన్న బాక్స్ వచ్చింది 22 నెంబర్కి. ఎనీవేస్ ఓకే. ఇదైతే 50 రూపీస్ అట. రింగ్స్ ఇది చాలా సినిమాల్లో కూడా చూసాం కదా. ఆడుతా నేను అడుగుతుంటే ఇప్పించాను. ఆవిడ 100 రూపాయలకి ఏలం వేసాడు. అరే రూపాయలు గేలం వేస్తున్నాడు పాప, అది పడట్లా. అరే అరే సరే ఇంకా మా పాప పట్టానే వచ్చింది. అదేమన్నా వేస్తుందేమో చూద్దాం. అరే మమ్మీ వేస్తుంది, అది మనమే ఆడకూడదు కదా, సెల్ఫిష్ అనేసి. జై శ్రీరామ్. మా 100 రూపీస్ నోట్ పై नहीं माँ. అది బౌన్స్, అది బౌన్స్ అయిపోతుంది. అదేం రాగా. ఇది ఫుడ్ కోర్ట్. పావు బాజీ ఎంత? 100 రూపీస్ బ్రెడ్ అండ్ చికెన్. మా చింటూ వచ్చి స్మోకీ బాల్స్ అంట అవి.
సరే ఏదో క్రేజీగా అనిపిస్తే తింటానంటే ఇప్పించాను. ఏం బాగాలేవు అన్నాడు. ఓకే, ఏదో అన్ని రైడ్స్ అయితే ట్రై చేయలేదు. మా పాప అన్ని రైడ్స్ ట్రై చేసింది. మేము బ్రేక్ డ్యాన్స్ ట్రై చేసి కళ్ళు తిరిగేసరికి కూర్చున్నాను. వీడు నేను లేకపోతే వెళ్ళడు, అందుకనేసి మేము ఇలా తిరుగుతున్నాం. అదేమో జైంట్ వీళ్ళు అన్ని రైడ్స్, ఒక వాటర్ రైడ్స్ ఒకటే ట్రై చేయలేం, మొత్తం అన్నీ ట్రై చేసింది. అలా ఎంజాయ్ చేసాం మేము. ఈ వీడియో చూడండి, మీకు కూడా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తాయి. ఓకేనా? నాకు కూడా చిన్నప్పుడు మెమరీస్ చాలా గుర్తొచ్చాయండి. ఇదే ఎగ్జిబిషన్కి మా నాన్నగారు తీసుకొచ్చేవారు. ఇది నెల్లూరులో జరిగిన ఎగ్జిబిషను. మా నాన్న తీసుకొచ్చేవాడు పాపం ఓపిక్గా. బాగా ఎన్ని కావాలంటే అన్ని ఎక్కిపించేవాడు. బాగా రైడ్స్ బాగా ఎంజాయ్ చేసేదాన్ని. నేనైతే ఫుడ్ ఏం తీసుకోలేదండి ఈసారి పిల్లలకి. అక్కడ నాకు ఎందుకు అంత హెల్తీగా అనిపించలేదు. పిల్లలకి ఏమి ఇప్పించలేదు, ఫుడ్ మాత్రం బయటకు వెళ్ళి తిన్నాము. మీకు చూపిద్దామని మాత్రం షూట్ చేశాను. ఇక్కడ గోలీ సోడా కనపడింది. కలర్ సోడాస్ మన చిన్నప్పుడు అమ్మేవాళ్ళు కదా, అలా ఇప్పుడు మళ్ళీ ట్రెండీ అయినాయి కదా, కనపడినాయి. సరే ఇప్పిద్దాం పిల్లలకని వీడు నేనే కొట్టుకుంటా అని చెప్పి తీసుకున్నాడు. వాడిని చూసి మేము కూడా మేమే ట్రై చేస్తాం అనేసి వాళ్ళని అడిగి తీసుకున్నాము. ఇట్లా కొడితే అయిపోతుంది కదా. హౌస్ ఇట్ ఇదే బాగుంది. ఎలా ఉంది చింటూ భాయ్? ఇక్కడ పొటాటో రోలింగ్ చిప్స్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదండి. ఆవిడకైతే అసలు ఒళ్ళే కావట్లేదు. ఆవిడని ఎవరు పెట్టారో కానీ ఆ షాప్లో. ఓయమ్మ, ఈ తిట్లు కాదు అసలు, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరినీ తిడతా ఉంది. మేమేం ట్రై చేయలేదు, జస్ట్ వీడియో తీద్దామనేసి షూట్ చేశాను. ఇవన్నీ సైలెంట్ చేశాను, ఆవిడ తిట్లు మనకెందుకులే అనేసి. ఎంత చండాలంగా చేస్తుందంటే నిజంగా చెప్పకూడదు కానీ బాబోయ్, అంటే ఫన్ అన్నమాట. మేమైతే బాగా నవ్వుకున్నాము చాలా. ఇది వాటర్ రైడ్ చేయాలట. మావాడు రెడీ అయిపోయి ఇంకా మా పిల్ల రంగంలో దిగింది. లేనా అడ్డంలే చెల్లికి. ఎనీవేస్ మా వాడు దాన్ని లోపల పడి లేచింది. మా పాపది అసలు లేలా. జై శ్రీరామ్. చిట్టు నొక్కొచ్చు వెనక్కి వెళ్తే. ఇంకో ఛాన్స్ చేయొచ్చు కదా. ఇదిగో నువ్వే ఇంకో ఛాన్స్. ఒకటి ఏమా పాపం. గుంటగా ఉంది.